కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా ప్రజలు పొలం పనులకు వెళ్తున్న కూలీ పనులకు పోవాలన్నా చెరువు దాటి వెళ్లాల్సిందే. ఏరు దాటి వెళ్లే మార్గంలో ఎంతో మంది కొట్టుకుపోవడం జరిగింది. ఏరు వస్తే ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సిందే. ఈ ఊరు బాధ ఎవరికీ పట్టలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది నాయకులు, అధికారులు ఏరు దాటి తాండవ నది ప్రవాహాన్ని చూసి వెళ్లారే తప్ప బ్రిడ్జి నిర్మించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మొరపెట్టుకుని చివరకు విసుగు చెంది ఊరంతా ఏకమై తలో కాస్త అన్నట్టు చందాలతో కాలిబాట వంతెన నిర్మించుకుంటున్నామంటూ ఇప్పుడైనా మొర ఆలకించండని అధికారులను, నాయకులను వేడుకుంటున్నారు. నాలుగు సంవత్సరాలు బట్టి ఒక బ్రిడ్జి అన్నది లేదు. లేబర్ అందరూ కూడా ఎంతో బాధలతో ఉన్నారు. ఏది ఆధారం లేక ఎంతో జనం ఖాళీగా ఉన్నాం. మరి ఇది ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం నలుగురి చేతులతోటి ఆనందంగా ఏదో బ్రిడ్జి వేసుకుందాము, మన చేతుల్లో నలుగురి చేతుల్లోనూ మనం తోడవుదామని పూనుకున్నారు. మా జిల్లా వరదలో ఏర్లు వచ్చేసి ఏటాదులు కావడానికి పనికి అవ్వలేదు. అంతా లేబరే పని చేసుకున్నంటే ఏం ఖాళీ లేదు, ఏరు పెరిపెట్టలేదు. ఏదో తలవ చేసి ఇవాళ ఏట్లో చిన్న దిమ్మలు కట్టుకున్నామండి. ఇంకా నుంచి ముందుకు వెళ్ళలేదు పని. ఏదో ప్రతి ఒక్కరూ సాయం చేసి మీ గవర్నమెంట్ గట్రా చెప్తున్నాండి. గవర్నమెంట్ గట్రా ఏం పట్టించుకోలేదు. క్రితం 15 సంవత్సరాలు బట్టి ఇదే బాధలు పడుతున్నాం. ఇప్పటికైనా కొంత చూసేదో మా ఇంటి దయించి అంత అవతల బోయిలో దావ చేయండి. ఏదో మా చేసుకున్న కాడికి చేసుకున్నా మా వల్ల అవ్వలేదు. తర్వాత మీదే బాధ్యత, మీరే ఏదో చేయాలండి. గ్రామ ప్రజలని, గవర్నమెంట్ అని తల చేసి సాయం చేయాలండి. మా కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం అండి. మాది 3800 జనాభా అండి. 2900 ఓటింగ్ అండి. మాది బొద్దవరంలోని వంపకొండ 516 ఎకరాలండి. ఇది మా రెవెన్యూ మొత్తం పోలవరం గ్రామం అండి. పోలవరం రెవెన్యూ మీద ఉంటుంది. అయితే విలేజ్ మాత్రం బొద్దవరం తుని మండలం రెవెన్యూలో ఉంటుందండి. గ్రామం మొత్తం అయితే కోటనందూరు మండలంలో ఉంటుందండి. కానీ మేము ఉపాధి చేయాలన్నా, పాడి పంటలు పండించుకోవాలన్నా మొత్తం మాది రెవెన్యూ మొత్తం పోలవరమే. అయితే మాకు పోలవరానికి అసలు పోలవరం బొద్దవరం చెప్తున్నారు ఏంటని మీరు అర్థం చేసి అనుకోవచ్చు. పోలవరం రైతు అవతల ఉన్న భూమి అన్ని బొద్దవరం గ్రామస్తులే. కానీ మాకు మధ్యన తాండవ నది అడ్డు ఉందండి. ఈ తాండవ నది దాటాలంటే మాకు ఎండాకాలంలో పర్లేదు, కానీ వర్షాకాలం వచ్చిన 6 నెలలు మాత్రం ఈ తాండవ నది దాటి వెళ్ళాలి. ఈ తాండవ నది దాటుతూ గతంలో నా చిన్నప్పుడు కూడా కొంతమంది కొట్టిపోయి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి జరుగుతుంది. ఇలాగ కాలం జరుగుతుంది తప్ప కానీ దీన్ని దాటి మా